నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం రాశి ఫలాలు అంటే జనవరి 18 టు జనవరి 24 గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడి యొక్క సంచారం ధనస్సు, మకర, కుంభరాశుల్లో, మకర రాశిలో రవి సంచారం, అదేవిధంగా శని మీనంలోను, కుంభంలో రాహువు, సింహంలో కేతువు, చాలా గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ ఇలా 5 గ్రహాలు చెప్పాలంటే మకర రాశిలో ఉన్నాయి. ఇంకా గురుడు మనం చూసినట్లయితే మిథున రాశిలో గురు సంచారం ఉన్నది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎవరికి ఉన్నాయి, మనం ఏ పరిహారాలు చేయాలి, ఏ పరిహారాల ద్వారా మన జాతకాన్ని మనం మార్చుకోవచ్చు, మనకి కార్యజయం, ధనలాభం ఏ విధంగా లభిస్తుందో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మూన్ చంద్రుడి యొక్క ప్రభావం చాలా అత్యద్భుతంగా ఉన్నది. చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాల్లో చంద్ర సంచారం, వార ప్రారంభం, వారాంతం బ్రహ్మాండంగా ఉంటుంది. వార మధ్యలో అకాల భోజనము, శ్రమ, స్వల్పమైన ఆటంకాలు ఉండొచ్చు. పంచమ స్థానంలో గురు సంచారం వల్ల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు ముందుకు పెడతారు. మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తనతో ముందుకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సత్సాంగత్యం ఏర్పడుతుంది. శివ దర్శనాదులు లాంటివి అంటే శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. శాటర్న్ ప్రభావం వల్ల అసంతృప్తి, చికాకు, ప్రతిపరి ఆటంకము, చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్యలను కూడా పక్కకు పెట్టి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. 5 గ్రహాలు 1000 స్థానంలో ఉన్నాయి. రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు ఇలా. అంచేత ఆరోగ్య సూత్రాలు పాటించాలి. క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. విందులు వినోదాల్లో శుక్రగ్రహాలు కోరడం వల్ల ఇబ్బంది లేదు. అయితే మరి ఈ రాశి వారికి చంద్రబలం ఉండడం వల్ల ఆత్మస్థైర్యం, మానసికమైన ఆనందంతో ముందుకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం గత 4 వారాల కంటే చాలా అనుకూలంగా ఉన్నది. అనుకూలమైనటువంటి వాతావరణంతో ముందుకు వెళ్ళవచ్చు. సర్వత్రా విజయం సాధించగలరు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధన ఎవరు చేయాలి అంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం మంచిది. ఇప్పుడు ఆ తౌలుపాకలు తీసుకుని ఓం మరి ఓం ఆంజనేయ ఓం శ్రీరామ శ్రీరామ అనుకుంటూ రామ మంత్రాన్ని రాస్తూ తౌలుపాకల మీద ఆంజనేయ స్వామికి వేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ చీమలకి నువ్వు పప్పు, బెల్లం చిన్న చిన్న ఉండలు చేసి శనివారం నాడు ఉదయం శనివారంలో కనుక వేసినట్లయితే, కాకులకి ఆహారం పెట్టినట్లయితే ప్రతిరోజు కూడా తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి విషయం కూడా మీరు సాల్వ్ అవుతుంది. సత్ఫలితాలతో ముందు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో తెలుపు రంగు ఎక్కువగా వాడండి.